సాధారణంగా ఉమెన్‌లో బ్రెస్ట్ యొక్క నిపుల్స్ నుంచి నీరు కారడం లేదా బ్లడ్ లేదా చీమ్ కారడం కామన్‌గా వచ్చే కంప్లెయింట్స్ అన్నమాట మనకి బ్రెస్ట్ క్లినిక్‌లో. సో, ఇట్లా ఎందుకు జరుగుతుంది? వాటికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్‌గా సీరస్ డిశ్చార్జ్ అంటే ఒక స్ట్రా కలర్డ్ క్లియర్ లిక్విడ్ వస్తది. అంటే అటు బ్లడ్ కాదు, ఇటు పస్సు కాకుండా ఒక స్ట్రా కలర్డ్ చీమ్ లాగా వచ్చే లిక్విడ్ అనేది చాలా కామన్‌గా అందరిలోనూ వస్తుంది. అది మోస్ట్ కామన్‌లీ 15-45 సంవత్సరాల ఉమెన్‌లో ఇంకా కామన్‌గా వస్తది. 2 వైపులా వచ్చినట్టయితే దాని గురించి మీరు వరీ అవ్వక్కర్లేదు. ఇది చాలా కామన్. బట్ ఏదైనా కూడా మీరు ఒకసారి మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు మరీ డిస్టర్బింగ్‌గా అనిపిస్తే. బట్ ఇదైతే కన్సర్నింగ్ ప్రాబ్లమ్ అయితే కాదు, కామనే. బట్ ఎప్పుడు మీరు కన్సర్న్‌గా ఉండాలి మీ నిపుల్ డిశ్చార్జ్ గురించి అంటే ఎప్పుడైనా బ్లడ్ వస్తే నిపుల్స్ నుంచి అది అలార్మింగ్ సైన్ అయి ఉండొచ్చు. లేదా ఎప్పుడైనా నిపుల్ డిశ్చార్జ్ ఓన్లీ ఫ్రమ్ వన్ బ్రెస్ట్, అది కూడా నిపుల్‌లో ఓన్లీ ఒక్క డక్ట్ నుంచి అంటే ఒకే చోట మొత్తం నిపుల్ అంతా కాకుండా ఒకే చోట డిశ్చార్జ్ వస్తే అది కూడా కొంచెం కన్సర్నింగ్‌గా ఉంటది. సో, మీకు డాక్టర్ చూపించుకోవాల్సి వస్తది. పస్ వస్తుంది అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. సో, బ్రెస్ట్‌లో ఇన్ఫెక్షన్ ఉంటే నిపుల్స్ నుంచి పస్ డిశ్చార్జ్ రావచ్చు. సో, వీటికి ట్రీట్మెంట్ ఏముంటదంటే ఫస్ట్ మెడిసిన్స్‌తో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు గ్రీనిష్ డిశ్చార్జ్ రావచ్చు. అది కూడా లోపల ఉన్న మీకు మిల్క్ సెక్రెట్ చేసే డక్ట్స్ ఉంటాయి. అవి వాచిపోతే మీకు అలా గ్రీనిష్ డిశ్చార్జ్ వస్తది నిపుల్స్ నుంచి. అంటే పచ్చ రంగు డిశ్చార్జ్ అన్నమాట. సో, వీటిలో ఏ డిశ్చార్జ్ ఉన్నా కూడా మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొన్ని టెస్ట్స్ అవి కండక్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లమాటిక్ అంటే ఇది పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు అనిపిస్తే కొన్ని మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు మీ నిపుల్ డిశ్చార్జ్ తగ్గడానికి. సో, అయినా కూడా నిపుల్ డిశ్చార్జ్ తగ్గకపోతే కొన్ని సర్జరీస్ కూడా ఉంటాయి. డక్ట్స్‌ని లైగేట్ చేయడము, కట్ చేయడం వంటివి ఉంటాయి. అట్లాంటివి కూడా చేసుకొని నిపుల్ డిశ్చార్జ్‌ని మనం తగ్గించొచ్చు. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సేఫ్ అండ్ ట్రీటబుల్ ప్రాబ్లమ్. బట్ ఏదైనా కూడా ముందు మనం బ్రెస్ట్ క్యాన్సర్‌ని రూల్ ఔట్ చేసుకోవాలి నిపుల్ డిశ్చార్జ్ వస్తుంది. సో, ఫస్ట్ అయితే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి నిపుల్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళు.